అమ్మయ్యా వచ్చేసారు. ఏం సార్ ఎంత లేట్ అయింది? సారీ, ఫస్ట్ డేనే లేట్ అయితే బాగుండదు కదా. మా వాడు వెళ్ళడానికి లేట్ అయింది. వాడు తెలిస్తే కోపడతాడు. సరే రండి. సార్ ఎందుకు అలా నిలబడిపోయారు? ఇది చాలా పెద్ద కంపెనీయే. అందుకనే కోయంబత్తూరు వెతుక్కుంటూ అన్ని టెక్స్టైల్స్ వచ్చేస్తున్నాయి. ఇలాంటివి ఇక్కడ మాత్రమే చూడగలం. సార్ ఇది మీ సీటు, ఇది నా సీటు. ఇక మొదలు పెట్టండి. పెరుమాళ్ గారు, ఇవన్నీ ముట్టుకుని చాలా రోజులైంది, టచ్ పోయింది. దాందే ఉంది, పర్వాలేదు. ఇంతకు ముందులా అన్ని పనులు మీరే చేయవలసిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు సింగిల్ స్టిచ్ చేస్తే చాలు. సింగిల్ స్టిచ్? సార్ టైం పాస్ చేయాలని మీరే అన్నారు కదా, ఊరికే టైం పాస్ చేయండి. కూర్చోండి. ఈ ట్రీట్కి కారణం ఏంటో ఇంతవరకు చెప్పలేదు. అదే ఆ రోజు మీరు ఇచ్చిన రెఫరెన్స్ వల్లే మా కంపెనీకి మంచి ఆర్డర్ దొరికింది. ఇట్స్ ఓకే. నిజం చెప్పాలంటే దానివల్లే ఈరోజు మేము ఇలా ఉన్నాం. ఎరా 1 minute. షో. ఏమ్మా ఇంకా బిల్డింగ్ మెటీరియల్స్ డబ్బు కట్టలేదు? ఈ మంత్ సాలరీలో కొంచెం ఇస్తాను, నెక్స్ట్ మంత్ సాలరీలో మొత్తం ఇచ్చేస్తాను సార్. పోయిన నెల కూడా ఇదే మాట చెప్పారు. సారీ సార్, ఈసారి తప్పకుండా ఇచ్చేస్తాను. ఓకే సార్. ఇంటి పనులు జరుగుతున్నాయి కదా, అదే. ఓహో, చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఆ ప్రాజెక్ట్ మాకు దొరికినప్పుడే మేము డిసైడ్ అయిపోయాం, ప్రాఫిట్లో మీకు ఒక షేర్ ఇవ్వాలని. నాకా? ఎందుకు? నువ్వు ఆ బ్యాగ్ ఇవ్వు. ఏ నాకే వద్దు. ఆర్ యూ ట్రైంగ్ టు బ్రైబ్ మీ? ఏం మాట్లాడొద్దు ప్లీజ్. ఇంటి పనులు జరుగుతున్నాయి కదా, డబ్బు అవసరం అవుతుంది. బట్ కుమార్, నేను ఓకే, బస్కి టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. థ్యాంక్ యూ. నేను బస్ స్టాప్ వరకు వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు. డబ్బులు ఇచ్చానని ఈ కోపమా? యాక్చువల్లీ నాకు ఇప్పుడు డబ్బు నిజంగానే చాలా అవసరం, కానీ డబ్బు అడిగేంతగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు లేరు. అమ్మ చనిపోయాక నేను చాలా మారిపోయాను, నవ్వటం కూడా మర్చిపోయాను. కొంతమందిని చూస్తే ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా చాలా రోజులుగా చూడని ఓ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు అతను ఉన్నట్టుండి సడన్గా మన ముందుకు వచ్చి నిలబడతాడు. హిందూ ఫిలాసఫీలో దీని గురించి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. సరిగ్గా అటువంటి అనుభూతి మిమ్మల్ని చూసినప్పుడు నాకు కలిగింది. అందువల్లే మీరు డబ్బులు ఇవ్వగానే నేను అభ్యంతరం చెప్పలేదు. ఇంత హడావుడిగా ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు చూద్దాం. దీనికోసం ఎంత బిల్డప్పా?